రైట్ తొలి విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారానికి మరి కాసేపట్లో తెరపడనుంది. ఆయా గ్రామాల్లో 11వ పోలింగ్ కూడా జరగనుంది. అదే రోజు సర్పంచ్ వార్డు మెంబర్ అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది. మొత్తం 3 విడతల్లో ఎన్నికలు నిర్వహించడానికి ఎస్సీసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు అధికార పార్టీ యథేచ్ఛగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్నా అధికారులు పట్టించుకోవట్లేదన్న విమర్శలు వస్తున్నాయి. వారిగా డబ్బు మద్యం పంపిణీ జరుగుతున్నా లైట్ తీసుకోవడంపై విమర్శల జడివానా కురుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉమేష్ అందిస్తారు. ఉమేష్ చెప్పండి. సురేష్ గుడ్ ఈవినింగ్. గ్రామ ప్రచారం కూడా పూర్తయింది. ఎల్లుండి జరిగే పోలింగ్ సంబంధించి ఇప్పటికే అధికారులు ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా సంబంధించి దండపల్లి మండలంలో 31 గ్రామ పంచాయతీలు, అలాగే హాజీపూర్ మండలానికి సంబంధించి 12 గ్రామ పంచాయతీలు, జన్నారం మండలం సంబంధించి 29 గ్రామ పంచాయతీలు, లక్షటిపేట మండలానికి సంబంధించి 18 మొత్తం 4 గ్రామ పంచాయతీలకు సంబంధించి మంచిర్యాల జిల్లాలో మొత్తం 90 గ్రామ పంచాయతీలు 816 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనున్నది ఇప్పటికే. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి వాంకిడి మండలంలో 28 గ్రామ పంచాయతీలు, కెరామేరి మండలంలో 31, జైనూరులో 26, సిరిపురిలో 15, లింగాపూర్లో 14 మొత్తం 114 గ్రామ పంచాయతీలు 944 వార్డు స్థానాలకు ఎల్లుండి పోలింగ్ జరగనున్నాయి. ఈ సంబంధించి అధికారులు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే మొత్తంగా కూడా అధికార పార్టీ కూడా ఎన్నికల కోడ్ను పూర్తిగా కూడా ఉల్లంఘించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంచిర్యాల జిల్లా సంబంధించి ఇప్పటికే గతంలో కూడా ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ అటు రిజర్వేషన్లు జిల్లాలో వచ్చిన తర్వాత కూడా బీసీలకు అన్యాయం జరిగిందంటూ బీసీ సంఘాల నాయకులు బీసీ రిజర్వేషన్లపై పెద్ద ఎత్తున కూడా మంచిర్యాల జిల్లాతో పాటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా బీసీ సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు బీసీలకు సంబంధించి రిజర్వేషన్లపై కూడా. అలాగే వైపు ఎన్నికల కోడ్ కూడా విచ్చలవిడిగా అధికార పార్టీ నాయకులు ఉల్లంఘించారంటూ కూడా తీవ్ర ఆరోపణలు కూడా వ్యక్తమయ్యాయి. దండపల్లి మండలం మంచిర్యాల జిల్లా సంబంధించి దండపల్లి మండలం మామిడిపల్లిలో కూడా నామినేషన్ సంబంధించి విత్డ్రా సమయం ముగిసిపోయినా కూడా అధికారులు బలవంతంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిని తీసుకొచ్చి విత్డ్రా చేశారంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ఎన్నికల కమిషన్ తో పాటు జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసిన ఘటన కూడా కలకలం రేపింది. అలాగే ఇటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి కూడా విచ్చలవిడిగా కూడా అధికార పార్టీ నాయకులు అటు బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులపై కూడా ఏదైతే తీవ్రంగా కూడా ఆరోపణ చేసిన ఘటన కూడా మనం చూస్తున్నాం. అలాగే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి జింకలమానపల్లి మండలం రన్నవెల్లిలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి దర్శన్ పోర్టులో నుంచి తప్పుకోవాలని గుర్తు తెలియని వ్యక్తి ఏదైతే మావోయిస్టుల పేరుతోటి లేఖ రాసిన ఘటన కూడా కలకలం రేపింది. పోలీసులకు కూడా అభ్యర్థి ఫిర్యాదు చేశారు. అలాగే బెజ్జూరు మండలం మర్తిడిలో కూడా గ్రామ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ధరావత్ మహేష్ కు సంబంధించి కూడా అతను పోటీ ప్రత్యర్థులు బెదిరించారు. అలాగే ఆయనకు సంబంధించి కూడా 2 ఎకరాల అది వరి కుప్పలను కూడా తగిలిపెట్టిన ఘటన కూడా అక్కడ కలకలం రేపిందని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఏదైతే మహేష్ బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ మహేష్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. మరోవైపు జైనూరు మండలం మార్లవాయి గ్రామంలో కూడా సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో ఉన్నటువంటి ట్రాన్స్జెండర్ ను కూడా పోటీలో నుంచి తప్పుకోవాలంటూ ప్రత్యర్థులు చంపుతామంటూ బెదిరించారంటూ కూడా ట్రాన్స్జెండర్ పోలీసులు మొత్తంగా చూసినట్టయితే మంచిర్యాల జిల్లాతో పాటు అటు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా అధికార పార్టీకి సంబంధించిన నాయకులు విచ్చలవిడిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని చెప్పవచ్చు. సురేష్, థ్యాంక్ యూ ఉమేష్.